తయారీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది 70 అడుగుల మట్టి వినాయకుడు సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. 7 ముఖాలు, 7 సర్పాలు, 24 చేతులతో గణపతిని తీర్చిదిద్దుతున్నారు. లంబోదరుడికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమవైపున శివపార్వతుల కళ్యాణంతో పాటు అయోధ్య బాలరాముడి ప్రతిమను ఏర్పాటు చేస్తున్నారు. వినాయక చవితికి ఒకరోజు ముందుగానే భక్తులకు దర్శనమిచ్చేలా నిర్విరామంగా విగ్రహ తయారీ పనులు చేపడుతున్నట్లు ఉత్సవ నిర్వాహకులు చెబుతున్నారు. శోభాయాత్ర సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విగ్రహ నిర్మాణంలో అవసరమైన మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తుంటారు. గతేడాది మహాగణపతిని 35 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని, ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని అంటున్నారు. 90% కంప్లీట్ అయిపోయాయండి. మట్టి వర్లు చిన్న వర్క్స్ ఉన్నాయి మట్టిలో. మరి పెయింట్ వర్క్స్ ఒకటి స్టార్ట్ అయిపోయింది. 3 days అయిందనమాట. ఇప్పుడు పాములకు వినాయకుడి బాడీ మొత్తం వైట్ కలర్ కోటింగ్ అయిపోయిందనమాట. ఒక 1 weekలో వినాయకుడు రెడీ అయిపోతాడు. భక్తులందరికీ దర్శనానికి ఏర్పాట్లు మేము చేస్తాము. మరి మట్టి వచ్చేసి రాజస్థాన్ క్లే అనే మట్టి ఉంటుందన్నమాట. పౌడర్ రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ మిక్స్ చేయగానే అది బంక మట్టి మాదిరి మారుతుంది. దాంట్లో వరి గడ్డి, వరి పొట్టు, జూట్ బ్యాగ్, రా మెటీరియల్, ఉస్క, బట్ట, వైట్ క్లాత్ బట్ట ఇవన్నీ వినాయకుని రెడీ చేయడం వారిందనమాట. ఇంకా ఇటువంటి పర్యావరణానికి మేలు చేకూరు విధంగా మన భగవంతులో మెటీరియల్ అనేది వాడడం జరిగిందనమాట. న్యాచురల్గా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు అనొచ్చు అనమాట. మన వినాయకుడిని ఏదైతే ఇంకా మనం హుస్సేన్ సాగర్ లేచినా కానీ తొందరగా ఇదే విధంగా కరిగే విధంగా మేము ఏర్పాటు చేశామన్నమాట. ఈ 10 రోజుల షెడ్యూల్లో కూడా మేము ఈ సంవత్సరము శ్రీనివాస కళ్యాణము, మరి అదేవిధంగా శివపార్వతుల కళ్యాణము, 70 సంవత్సరాలు కాబట్టి 70 హోమకుండాలని పెట్టేసి రుద్రాభిషేకం, రుద్ర హోమము, వినాయకుని గణపతి హోమము వైశ్య సంఘం ఆధ్వర్యంలో చేయించడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా కాశీ సంబంధించిన రుద్రాక్షలు తీసుకొచ్చి ఇక్కడ భగవంతుని మెడలేసి దాని తర్వాత పంచడం జరుగుతుందన్నమాట. 90% కంప్లీట్ అయిపోయాయండి. మట్టి వర్లు చిన్న వర్క్స్ ఉన్నాయి మట్టిలో. మరి